ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వాళ్ళు ప్రవాసంలోకి కొనిపోబడ్డారు. ఆ ప్రవాసంలో ఏంటి మా పరిస్థితి ఇంతేనా అని వాళ్ళు విలపిస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన ఎజకేలుని ఆయన దర్శించి ఒక ఎండిన లోయలోకి ఆయన తీసుకొని వెళ్ళాడు. అప్పుడు అంటున్నాడు ఆయన ప్రవక్తతో, అయ్యా, ఈ ఎండిన ఎముకలు ఎవరికి సాదృశ్యం అంటే ఇజ్రాయేలు ప్రజలకి సాదృశ్యం. ఇవి ఎండిపోయినాయి అంటే వాటిలో జీవం లేదు, ఇక దాని నుంచి ఏమి లాభం లేదు. అటువంటి ఒక స్థితికి ఇజ్రాయేలు ప్రజలు చేరుకున్నారు. కానీ నేను చెప్తున్నది ఏమిటి అంటే ఈ సమాధులు తెరవబడతాయి. ఈ సమాధుల్లోంచి మృతులైన వీరిని నేను లేపుతాను. అప్పుడు నేనే యావేనని, నేనే దేవుడనని ఈ ఇజ్రాయేలు ప్రజలు తెలుసుకుంటారని చెప్పి ఆయన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పునరుద్ధాన శక్తి అంటే ఏమిటో ఎజకేలు ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఆ లోయలో ఆ ఎముకలు చూసినట్లయితే ఆ ఎముకలకు జీవం లేదు, అవి ఎండిపోయినాయి అంటున్నాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు గడిచిపోతేనే ఎముకలు ఎండిపోతాయండి. అన్ని సంవత్సరాలుగా వాళ్ళు ప్రవాసంలో ఉంటున్నప్పుడు ఇక మాకు ఏ నిరీక్షణ లేదు అనుకుంటున్న సమయంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని పునరుద్ధరింపజేసే దేవుడను, నేను మిమ్మల్ని లేవనెత్తువాడను అని యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని ప్రాక్టికల్గా దేవుడు వాళ్ళకు నేర్పిస్తున్నాడు. పిల్లరా,